ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఈ సెప్టెంబర్ నెలలో రేపు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంకి సంబంధించి, అలాగే శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ భక్తులందరికీ ఇక నుంచి అన్ని ప్రాంతాల్లో శ్రీవారి లడ్డూ ప్రసాదం అనేది అందుబాటులో ఉండనుంది. ఇలా వీటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి, అలాగే ప్రస్తుతం ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ దర్శనాలు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు, ఇంకా షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంకి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. సెప్టెంబర్ 6న డయల్ యువర్ ఈవో డయల్ యువర్ ఈవో కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుండి 2:50 వరకు తిరుమల అన్నమయ భవనంలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారితో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 087722632661. ఇదండి ప్రతి నెల టీటీడీ వారు నిర్వహిస్తున్న డయల్ యువర్ ఈవో ప్రోగ్రాంలో భాగంగా ఈ సెప్టెంబర్ 6వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 2:50 వరకు తిరుమలలోని అన్నమయ భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని టీటీడీ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. కావున శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఇంకా మీరు టీటీడీ వారికి ఏదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలి అనుకుంటే ఈ కార్యక్రమానికి కాల్ చేసి టీటీడీ ఈవో గారైన శ్రీ జె శ్యామలారావు గారితో నేరుగా ఫోన్లో మాట్లాడి మీ సలహాలు, సూచనలను ఈవో గారికి నేరుగా ఫోన్లో తెలపవచ్చు. ఈ డయల్ యువర్ ఈవో కార్యక్రమానికి శ్రీవారి భక్తులు కాల్ చేయాల్సిన నెంబరు మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను, 0877226361. ఇకపోతే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యతను మరింత పెంచుతూ వివిధ ప్రాంతాల్లో శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు: శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు, నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు. టీటీడీ ఈవో జె శ్యామలారావు గారు శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన లడ్డూ ప్రసాదాలు అందించేందుకు నాణ్యమైన ఆవు నెయ్యి కొనుగోలు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు గారు చెప్పారు. తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ గోడౌన్ వద్ద బెంగళూరుకు చెందిన కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేసిన నెయ్యి లారీ తిరుపతి నుండి తిరుమలకు బయలుదేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఈవో శ్రీ జె శ్యామలారావు గారు అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో గారు మీడియాతో మాట్లాడుతూ లడ్డూ నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టామని, నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డూ నాణ్యత పెరుగుతుందని నిపుణులు తెలిపారన్నారు. గతంలో నెయ్యి సరఫరాదారులు నాణ్యత, రుచి, వాసన లేని ఆవు నెయ్యి సరఫరా చేశారన్నారు. టీటీడీలో నెయ్యి నాణ్యత పరిశీలించేందుకు సరైన ల్యాబొరేటరీ లేదని, ప్రైవేటు ల్యాబొరేటరీ సౌకర్యం ఉన్నా పరిశీలించలేదన్నారు. టీటీడీలో నూతనంగా అత్యాధునిక ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులోని సిబ్బందికి మైసూర్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. నాణ్యమైన నెయ్యి కొనుగోలుకు సంబంధించి 4 ప్రముఖ డైరీ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఎన్డీఆర్ఏ విశ్రాంత ఆచార్యులు డాక్టర్ సురేంద్రనాథ్ గారు, హైదరాబాదుకు చెందిన డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ స్వర్ణలత గారు, బెంగళూరుకు చెందిన డాక్టర్ మహదేవన్ గారు ఉన్నారన్నారు. ఈ కమిటీ నాణ్యమైన నెయ్యి కోసం టెండర్లలో ఎలాంటి అంశాలు చేర్చాలని దిశానిర్దేశం చేసిందన్నారు. కమిటీ సూచనలతో గతంలో నెయ్యి సరఫరా చేస్తున్న 5 సరఫరాదారులలో ఒకరు అందించిన నెయ్యి నాణ్యతా ప్రమాణాలు సరిపోలడం లేదని, మరియు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ కారణంగా నెయ్యి నాణ్యత మరియు రుచిని మెరుగుపరచడానికి టెండర్ షరతులను సవరించినట్లు తెలిపారు. కొత్త టెండర్ షరతు ప్రకారం డైరీలు నెయ్యిలో ఉడకబెట్టడానికి ముందు కొన్ని గంటల పాటు ఎంపిక చేసిన స్టాండర్డ్ కల్చర్తో వెన్నని పక్వానికి తీసుకొని రావాలన్నారు. ఇంకా డైరీలు కావలసిన రుచిని పొందడానికి వెన్నను 120 డిగ్రీలు సెంటీగ్రేడెడ్లో 2 నుంచి 5 నిమిషాలు వేడి చేయాలని చెప్పారు. కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రోడక్ట్
నందిని నెయ్యిని ఆమోదించి నేరుగా కంపెనీ నుండి నెయ్యిని కొనుగోలు చేస్తున్నట్లు ఈవో గారు వివరించారు. అదేవిధంగా విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. భక్తుల విజ్ఞప్తి మేరకు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యంగా టీటీడీ స్థానిక ఆలయాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామివారి ఆలయం, దేవుని కడప, హైదరాబాద్లోని హిమాయత్ నగర్, జూబ్లీ హిల్స్, అమరావతి, విజయవాడ, రాజమండ్రి, పిఠాపురం, విశాఖపట్నం, రంపచోడవరం, చెన్నైలోని శ్రీవారి ఆలయాలలో, బెంగుళూరు, వేలూరులోని సమాచార కేంద్రాలలో సెప్టెంబర్ 2వ తేదీ 50,000, సెప్టెంబర్ 3వ తేదీ 13,000, సెప్టెంబర్ 4వ తేదీ 9,500 లడ్డూలు విక్రయించినట్లు ఈవో గారు తెలిపారు. కావున భక్తులు టీటీడీ స్థానిక ఆలయాలు, సమాచార కేంద్రాలలో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాలు పొందవచ్చని చెప్పారు. ఇదండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం. తిరుమలలోనే కాకుండా ఇక నుంచి వివిధ ప్రదేశాల్లో అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలోనూ, ఇంకా వివిధ ప్రదేశాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో అంటే విజయవాడ, విశాఖపట్నం, పిఠాపురం, రాజమండ్రి, హైదరాబాద్ ఇలా వివిధ ప్రదేశాల్లో ఉన్నటువంటి టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదం అనేది ఇక నుంచి అందుబాటులో ఉంటుంది. ఇదైతే శ్రీవారి భక్తులకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 4వ తేదీ బుధవారం రోజున 57,390 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 20,628 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,45,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే తగ్గింది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 5 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 నుంచి 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ను కావచ్చు, శీఘ్ర దర్శనం టికెట్స్ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 1 నుంచి 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేటు అందరికంటే ముందుగా ఇన్స్టెంట్గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.